మల్లన్న సాగర్ ఇప్పుడు తెలంగాణలో దీనిపైనే చర్చ. బంగారు తెలంగాణ సాధనలో భాగంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. అయితే ఈ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే 14 గ్రామాలు ముంపునకు గురవుతాయి. కాకపోతే 6 లక్షల ఎకరాల భూమి సస్యశ్యామలం అవుతుంది. బంగారు పంటలే పండుతాయి. ముంపు గ్రామాల ప్రజలు మల్లన్న సాగర్ పేరిట తమను ముంచొద్దని అంటున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం పొందే గ్రామాల రైతులు మాత్రం ముంపు గ్రామాల ప్రజలను హక్కున చేర్చుకుంటామని, తమ ప్రాజెక్టును అడ్డు రావద్దని అంటున్నారు. ముంపు గ్రామాల ప్రజల నిరసనల వెనుక ప్రతిపక్షం హస్తం ఉందనేది ప్రభుత్వం వాదన. ఈ నేపథ్యంలో అసలక్కడ నిజాలేంటో తెలుసుకోవడానికి సాక్షి వెళ్ళింది. 2 రకాల వాదనలు వినిపించే 2 వర్గాల అభిప్రాయాలను సేకరించి గ్రౌండ్ రిపోర్టు రూపొందించింది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఆకుపచ్చ తెలంగాణ కావాలంటే ఆందోళన, ఆక్రందన, ఆవేదన, విషాదం ఈ పదాలేవి సరిపోవేమో ఆ గ్రామాల వ్యధను వివరించడానికి. ఉన్న ఊరు, ఇళ్ళు, ఇన్నాళ్ళు పోషించిన భూములు, వాటితో పెనవేసుకున్న జీవనం అన్నీ ఉన్నపడాన జలసమాధి అవుతాయనే భయం ఆ గ్రామాల ప్రజలను వెంటాడుతోంది. తమని నిలువునా ముంచొద్దు అంటూ 2 నెలలుగా ఆ గ్రామాల ప్రజలు గొంతెత్తి విలపిస్తున్నారు. మొర ఆలకించండి వేడుకుంటున్నారు. ఇదంతా తెలంగాణ ప్రభుత్వం మెదక్ జిల్లాలో నిర్మించ తలపెట్టిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల హృదయ ఘోష. ముంపు గ్రామాల్లోని క్షేత్ర పరిస్థితులపై మా ప్రతినిధి సునీల్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న భూములు, ఇళ్ళు మరికొన్ని నెలల్లోనే కనుమరుగవుతాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణమైతే 14 గ్రామాలు జల సమాధి కాక తప్పదు. మెదక్ జిల్లా తోగుట మండలంలోని 11 గ్రామాలు, కొండపాక మండలంలోని 3 గ్రామాల ప్రజలు భూముల్ని కోల్పోనున్నారు. తొమ్మిది గ్రామాల్లోని ప్రజలు భూముల్నే కాదు, ఉన్న ఇళ్లను, వ్యవసాయాన్ని, ఉపాధిని కోల్పోతారు. కట్టుబట్టలతో వేల మంది జనం పునరావాసం చూసుకోవాల్సిందే. తోగుట మండలం ఏటిగడ్డ, కిష్టాపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, వేముల ఘాట్, తుర్క బంజరుపల్లి, మొగుళ్ల చెరువు తండ, పల్లె పహాడ్, దస్తగిరి నగరం గ్రామాలను మల్లన్న సాగర్ రిజర్వాయర్ ముంచేనుంది. కొండపాక మండలంలోని ఎర్రవల్లి, శిగరం, మంగోలు గ్రామాలు కూడా ముంపునకు గురవుతాయి. 2000 ఇళ్లు మునిగిపోతాయని, 8000 మంది నిరాశ్రయులవుతారని అధికారులే చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిని ఊహించుకోవడానికే ఆ 14 గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. మల్లన్న సాగర్ జలాశయం పేరుతో తమని ముంచవద్దని వేడుకుంటున్నారు. తమ ఆవేదనను పరస్పరం పంచుకునేందుకు ఏకమైన పలు గ్రామాల ప్రజలంతా 2 నెలలుగా భూసేకరణకు వ్యతిరేకంగా పోరుబాటు పట్టారు. ఇప్పుడు ఆ గ్రామాల్లో భూసేకరణను వ్యతిరేకిస్తూ రిలే నిరాహార దీక్ష శిబిరాలు వెలిశాయి. గ్రామాల్లో రైతులు జేఏసీగా ఏర్పడి తమ నిరసనలు వ్యక్తం చేస్తుండగా ఏటిగడ్డ, కిష్టాపూర్ కేంద్రంగా ఈ పోరాటం ఊపందుకుంటోంది. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంటు తోగుట మండలం ఏటిగడ్డ, కిష్టాపూర్ గ్రామం ముంపుకి గురవుతోందని ఈ గ్రామస్తులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. గత 23 రోజులుగా ఇక్కడే రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మా గ్రామాన్ని రిజర్వాయర్కి ఇవ్వలేము, మొత్తం గ్రామాన్ని అంతా కూడా పనంగా పెట్టలేము, మా భూమిని పనంగా పెట్టలేము అనేది ఈ గ్రామస్తుల ఆవేదన. వారి మాటలోనే విందాం. గత
నెల 15 రోజుల క్రితం ఈ గ్రామాలలోకి వచ్చి అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలామంది అధికారులు వచ్చి ఇక్కడ మీ భూములు సేకరిస్తామని చెప్పి సర్వేలు నిర్వహించారు. అదే కాకుండా సర్వేలతో పాటు ఇండ్లకు నంబరింగ్లు వేసి కూడా ఇండ్లు కూడా పోతున్నాయి, ఊరు మొత్తం పోతుంది, తీసుకుంటామని చెప్పి అధికారులు, పోలీసులు వచ్చి ఈరోజు గ్రామంలో గత నెల 15 రోజుల కింద చేసినటువంటి కార్యక్రమం వల్ల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ పెద్ద ఎత్తున భయాందోళన నెలకొన్నాయి. ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు తీసుకున్నారు? ఎవరైనా గ్రామస్తులు వారి భూముల్ని రెవెన్యూ అధికారులకు రిజిస్ట్రేషన్ చేశారా? ఏం జరిగింది? ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు సుమారు 50 నుంచి 60 ఎకరాలు మాత్రమే ఒక 10 నుంచి 15 కుటుంబాల వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసినట్టు సమాచారం. అది కూడా కొంతమంది ఎమ్మెల్యే లేదా మంత్రి అన్యాయులు మాత్రమే చేశారు తప్ప నిజమైనటువంటి ప్రజలు మాత్రమే చేసిన పరిస్థితి లేదు. ప్రభుత్వానికి భూములు ఇవ్వడానికి వాళ్ళు నష్టపరిహారం ఇస్తామంటున్నారు కదా, మీకెందుకు అభ్యంతరం? మాకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి మాట 5,80,000 ఎకరా జాగున్నోళ్ళకే ఇస్తామని చెప్తారు. మేము ఇంకా జాగలేని వాళ్ళం చాలామంది ఉన్నాము. మేము చిన్నగా సంసారం మందం మేము ఒక 2-3 లక్షలు బాకే ఉన్నాము ఇల్లు కట్టుకుంటే. మరి ఇప్పుడు ఇచ్చే 5 లక్షలు లేకపోతే మేము మా ఇల్లుకు 5 లక్షలు ఇస్తే మా అప్పులు ఇక్కడనే కట్టి ఇక్కడనే పోతాము. మరి మా పిల్లలు, మేము, మా ముసలోళ్ళు, మా సంసారాలు మేము ఎక్కడ వెళ్తాము, ఏడ బతుకుతాము? సరే మేము అదే మల్లన్న డ్యాంలో ఖచ్చితంగా కట్టుకుంటాము అని అంటే మరి ఆ సారే వచ్చి మాకు చెప్పవచ్చు కదా, లేకపోతే మమ్మల్ని ఆడికి రమ్మనవచ్చు కదా. ఏదో ఉట్టిట్టుకు వచ్చి వీళ్ళతోటి వాళ్ళతోటి వచ్చి బెదిరించి అది చేస్తే మా ఊళ్ళో చాలా జాగాలు ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళకి మేము కూలి చేసుకొని బతికినాం. చాలా జాగాలు ఉన్నోళ్ళే అమ్ముకొని పోతురు. మేము కూలి ఏడ చేసుకుంటాము అని మేము లొల్లి పెడుతున్నాం. లొల్లి పెట్టినంత మాత్రంలో మా మీద కేసులు పెట్టుడు, ఇది చేసుడు, అది చేసుడు. మరి అవన్నీ కేసులు పెట్టే కన్నా ఇవన్నీ ఇది చేసే కన్నా మాకు జాగాలు ఇచ్చుడు అన్ని తప్పాలనుకుంటే సప్పుడు చేయక మమ్మల్ని చంపి కట్టుకొని మేమైతే ప్రాజెక్ట్ అయితే వద్దని ఎప్పుడు అనలేదు కదా. మరి లేనోళ్ళ బాధల కోసమైనా ఉన్నోళ్ళకైనా కానీ ఉన్నోళ్ళము లేనోళ్ళము అట్లా మనుషుల్ని చంపి ప్రాజెక్టులు కట్టదు కదా. ఏది కట్టిందంటే ఇప్పుడు ఇక గంతే కదా. ఇక వాళ్ళు ఇచ్చేది ఇప్పుడు 10 రూపాయలు మా ఊళ్ళో షాయపత్తు ధరిస్తలేరు. మా ఊళ్ళో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మా ఊరు మాకే ఉండాలి, మా జాగాలు మాకే ఉండాలి. ప్రాజెక్ట్ ఇంకెక్కడన్నా కట్టుకో. మేము ఇక్కడికి వెళ్ళి పోతే ఎక్కడ బతకలేము సారు, మేము బతకలేము, మేము లేనోళ్ళం సారు. మాకు ఉన్నది ఒకటే గుడిసే, మాకు జాగాలు లేవు, భూములు లేవు, మేము బయటకు వెళ్తే బతకలేము. మరి అయిపోయి వాళ్ళన్న వచ్చి మరి గిట్ల కాదు గట్లా అని కూడా వాళ్ళు అధికారులు కూడా ఎవ్వరు రాలేదు. వాళ్ళు సర్వేకి వస్తే కూడా మేము దండం పెట్టి కూడా మేము అందరం అనుకొని వాళ్ళంతా వచ్చి మాకు సమాధానం చెప్పేదాకా మేము చేయొద్దు సార్ అంటే కూడా వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. వెళ్ళిపోయినాక కూడా మళ్ళా బలవంతంగా వచ్చి కూడా వాళ్ళు చేసిండ్రు సార్. చేసిన దానికి మేము ఒప్పుకుంటలేము, మాకు అవసరం లేదు. మా ఊరు మాకే ఉండాలి, మా ఇల్లు మాకే ఉండాలి. రిజర్వాయర్ నిర్మాణంతో మమ్మల్ని ముంచేస్తారా? మాకెలాంటి ప్రాజెక్టు వద్దని ముంపునకు గురయ్యే 14 గ్రామాల ప్రజలు తెగేసి చెబుతున్నారు. దశాబ్దాలుగా గ్రామాలతో ఉన్న అనుబంధాన్ని తెంపేస్తారా అంటూ వారు మండిపడుతున్నారు. అధికారులు తమ భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఆ గ్రామాల్లో ఎవరిని పలకరించినా దుఃఖం పొంగుకొస్తుంది. కాళ్ల కింద నేల కదిలిపోతున్నట్టు, బతుకు నీళ్ల పాలవుతున్నట్టు జనం విలపిస్తున్నారు. యువతే కాదు, మహిళలు, వృద్ధులు కూడా నిరసన బాట పట్టారు. బతుకమ్మ ఆట పాట రూపంలోనూ నిరసన సాగుతుండడం గ్రామస్తుల్లో నెలకొన్న ఆందోళనకు అద్దం పడుతోంది. పెంకటిన్లల్ల వియాలం మేము ఉంటాము వియాలో, బంగుళాలయ్య వియాలం మాకొద్దు సారు వియాలో, తాతలు పుట్టిన వియాలం ముత్తాతలు వియాలో, ఇయ్యల రోజు వియాలో కేసీఆర్ అయ్య వియాలో, గుంజుకపోడు వియాలో నాయం కాదు వియాలో, హరిజిరావు వియాలో, ముందడికి వచ్చి వియాలో మాట్లాడుతారు వియాలో, నీకు దండం వియాలో పెడతన్నమయ్య వియాలో, మా కూడాను వియాలో ఏదన్నా ఓటి వియాలో, ఏదన్నా ఓటి వియాలో చెప్పి పోవయ్య వియాలో. మాకే కావాలి, మా ఊరు మాకే ఉండాలి, మాకు ఏ ప్రాజెక్ట్ వద్దు, ఏదొద్దు,
మేము ఏం బతకలేము, ఎక్కడైనా పెట్టుకొని మాకు సంబంధం లేదు. మాకు ఇచ్చేది 6 లక్షలు ఇస్తాడు సార్. 6 లక్షలతో మేము ఏం చేయగలుగుతాం సార్? మాకు 20 గదుల 50 గదుల జాగా మా ఊర్లలో రాదు సార్. మేము ఏడబోతాం సార్. మా వేమలగడ్డ వచ్చి మాట్లాడడం దమ్ముంటే దుబ్బాక ప్రాజెక్టు ఇదాడు కడకపల్లి ప్రాజెక్టు అక్కడే పెట్టుకొని మాకేం వద్దు సార్. చెరువు నింటే మాకు 3 పంటలు పండుతాయి చాలు. మాకు కోమటి చెరువు ఉన్నాయి, నల్ల చెరువు ఉన్నాయి, 25 కుంటలు ఉన్నాయి. మాకు మొత్తం 1000 ఎకరాలు వాడుతుంది సార్. అక్కడ నుంచి ఇక్కడ 2 ఆవిడ వాడుతుంది సార్. మాకు ఇప్పుడు కూడా మా చెల్లె చూడుకోరు. మాకు ప్రాజెక్టు సార్, మా ప్రాజెక్టు సార్. తమ గ్రామాల్లో ఏనాడు కరువు ఛాయలు లేవని, అసలు తమకు సాగునీటి ప్రాజెక్టు అవసరమే లేదనేది ఈ ప్రాంత ప్రజల వాదన. అవసరం లేని ప్రాజెక్టు ఎందుకనేది ప్రజల ప్రశ్న. భూసేకరణను వ్యతిరేకిస్తున్న తమను బలవంతంగా కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, తమ గ్రామంలో పోలీస్ పికెటింగ్ను కూడా ఏర్పాటు చేసిందని ముంపు గ్రామాల పోరాట జేఏసీ ఆరోపిస్తోంది. మల్లన్న సాగర్ రిజర్వాయర్ కోసం భూములిచ్చేది లేదని ముంపు ప్రాంత రైతులు తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తోందని ఆరోపిస్తున్నారు. జీవో 123 ప్రకారం కాకుండా కేంద్ర చట్టం ప్రకారం తమకు పరిహారం కావాలంటున్న రైతులు భూమికి భూమి, ఇల్లుకి ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సాగు భూముల ఇళ్ల ముంపును మినహాయించేలా రిజర్వాయర్ను సమీపంలోని గిరాయిపల్లి అటవీ భూముల్లో నిర్మించాలని సూచిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మల్లన్న సాగర్ జలాశయ నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణ వివాదం అవుతోంది. అధికారులు తమను బెదిరించి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు అనేది ముంపు గ్రామాల రైతుల ఆరోపణ. సరైన పరిహారం ఇస్తే తప్ప భూసేకరణకు సహకరించేది లేదు అంటున్నారు. అధికారులు దొంగసాటుగా రెవెన్యూ వాళ్ళు వచ్చి అది చేసి మీకు ఇదే సరైన పరిహారము, లేకపోతే మీరు కోర్టులు వేసుకున్నా కానీ మీకు ఇంకా లాస్ అవుతారు, ఇది గవర్నమెంట్ దీనికే కరెక్ట్గా ఇస్తున్నాము, ఈ 123 జీవో ప్రకారం అయితేనే మీకు లాభం ఉంటుంది, లేకపోతే మీరు కోర్టులు వేసుకుంటే ఏండ్లు అప్పుడు పోయిన ప్రాజెక్టుల కింద కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళకి పరిహారం అందలేదు, మీరు కూడా అట్లే లాస్ అవుతారు కాబట్టి ఇదే సరైన పరిహారం చేసుకోరు అని చెప్పుకుంటూ కొందరు అధికారులను కూడా ఏం చేస్తారు అంటే, ఈ ఊర్లో ఉన్న అధికారులు కొందరు కక్కుర్తికి కమిషన్లకు కక్కుర్తి పడి దొంగసాటుగా వాళ్ళకు వీలైన వాళ్ళని ఫోన్ల ద్వారా చేసి పిలిపించుకుంటూ సంతకాలు పెట్టించుకుంటారు, వాళ్ళని బెదిరించుకుంటూ ఇట్లా అవుతుంది మీకు లాస్ అవుతారు, మేము చెప్తే వినుండ్రి అది అని చెప్పుకుంటా కూడా అట్లా కొందరిని పిలిపించుకుంటూ సంతకాలు పెట్టించుకుంటారు. ఇప్పుడు ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టు సాకారం అయితే కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది కదా, మరి మీరు త్యాగం చేస్తే బాగుంటుంది అనేటువంటిది మిగతా గ్రామాల ప్రజలు కూడా అంటున్నారు. మిమ్మల్ని మా అన్నదమ్ముల లెక్క చూసుకుంటాము, మా గ్రామాల లోపల మీకు భూములు ఇస్తాము, మేము మా గ్రామాల పక్కన మీకు గ్రామాలు నిర్మించి ఇండ్లు నిర్మించి ఇస్తామంటున్నారు. మరి మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళు అంటుండ్రు కరెక్టే, ఏమంటారు అంటే మీరు త్యాగం చేయాలంటే తనకు మాలిన దైవం లేదు అంటూ మేము నష్టపోకుంటూ మీకు త్యాగం చేయాలంటే మాకేదైనా అట్లా సహకారం అందరికీ లాభపడుతుంది అనే ఉద్దేశంలో ఎవరు కానీ మీకు ఇంత పరిహారం ఇప్పిస్తాము, ఇంత అవుతుంది మీరు నష్టపోతుర్రు, ఇది అది కరెక్ట్ పరిహారం ఇప్పిస్తాము మీకు మేలు జరుగుతుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు. కానీ కరెక్ట్ పరిహారం అంటే ఎంత కావాలి, మీరు ఎంత అయితే మీరు ప్రభుత్వాన్ని ఏం కోరదలుచుకున్నారు? మాకు ఖచ్చితంగా 30 లక్షల వరకు అన్నా కావాలనేదే డిమాండ్. మాకు ఎకరాకు 30 లక్షల కాడికి ఇచ్చి మాకు ఇంటికి ఇల్లుకి ఇల్లు అది చేసి మాకు పునరావాసం మేము సెట్ అయ్యే వరకు మాకు కొంత పునరావాసం జీవనభృతి లాగా ఇచ్చి అది చేస్తే మాకు కొంతవరకు రైతులు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. మా ఊరు మాకే కావాలి, మా భూములు మాకే కావాలి, మేము ఎక్కడ పోము. అక్కడ వాళ్ళకేమో మేలు కావాలన్నా మిమ్మల్ని బాధ పెడుతుర్రు, మాకేమో మా ఊరు మాకే కావాలి, మా జాగలు మాకే కావాలి, మేము ఊళ్ళోనే బతం. ఇంత బోల్డర్ వేసుకుండ్రి, 10 ఎకరాలు జమీనుల్లో బోల్డర్ వేసుకుండ్రి, జాగాలు కొనుక్కుండ్రి, చేసుకుండ్రి, వ్యవసాయం మీద బతుకుతున్నాము. మరి అదొక హైకులో గూలో లేనోళ్ళము వాళ్ళకు ఉన్నోళ్ళకి ఇంత తాపత్రం చేసి పావుసరి తెచ్చుకొని మా ఇంట్లో మేమే బతాం, మా ఊళ్ళో మేమే ఉంటాం. సారు మీ దండం పెడతాం, మీ కాలం మొక్తాం. ప్రభుత్వ భూసేకరణ తీరుకు నిరసనగానే తమ రిలే నిరాహార దీక్షలు జరుగుతాయి అంటున్నారు జేఏసీ నేతలు. రైతులు నష్టపోకుండా చదువుకున్న యువకులు అంతా జేఏసీగా ఏర్పడి న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామంటున్నారు. ఎక్కడైనా ప్రాజెక్ట్ నిర్మిస్తున్నప్పుడు కొన్ని గ్రామాలు కొంత వ్యవసాయ భూమి ముంపుకు గురవడం సహజం. మరి ఇక్కడ కూడా అదే జరుగుతుంది కదా, మీకేం కావాలనో అడగొచ్చు కదా, పరిహారం ఎంత కావాలనేది ప్రభుత్వాన్ని అడగొచ్చు కదా. మొత్తం లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేటువంటి ప్రాజెక్టును వద్దనడం ఎంతవరకు సమంజసం?
ఇది ముఖ్యమైన అంశం సార్. ఇప్పటి వరకు ప్రజలు కానీ ప్రజాస్వామికవాదులు కానీ లేకపోతే రాజకీయ పార్టీల నాయకులు మా గ్రామాలకు వచ్చి మాట్లాడిన సందర్భాల్లో ఎప్పుడు కూడా ప్రాజెక్టు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ప్రజలు కూడా మొదటి నుంచి కూడా సరైన నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి తిరుగుబాటు చేసారు తప్ప ఈరోజు మేము సరే మీరు 1100 గ్రామాలకు అభివృద్ధి చేస్తామనేది కాదంటలేము, ప్రాజెక్టు కాదంటలేము. కానీ ఈరోజు ముంపుకు గురవుతున్నటువంటి మా పరిస్థితి ఏంది? మా ఊరు కూరు కావాలి, భూమికి భూమి కావాలి, ఇల్లుకి ఇల్లు కావాలని చెప్పి ప్రజలు కొట్లాడుతారు తప్ప ప్రజానికి ప్రాజెక్టు వ్యతిరేకంగానే ఎప్పుడు కొట్లాడలే. కానీ మేము మునిగే వాళ్ళ కోసం ఆలోచన ఏందనేది ప్రభుత్వం స్పష్టంగా చేసిన పరిస్థితి లేదు. దాని మీద తిరుగుబాటు తప్ప ఇంకోటి లేదనేది మా డిమాండ్స్. జేఏసీ ముందు ఏమైనా ఆల్టర్నేట్ ప్రపోజల్ ఉందా? జేఏసీ ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆల్టర్నేట్ ఏంటంటే ఈ ప్రాంతంలో అసలు 50 టీఎంసీలు రిజర్వాయర్ అనేటువంటిది ఎక్కడ కట్టినటువంటి పరిస్థితి లేదు ప్రపంచంలో. ఇది సరైనది కాదని చెప్పి నిపుణులు చెప్తారు, మేము చెప్పడం కాదు. ఇంకో ప్రత్యామ్నాయం ఈ పక్కనే 2 కిలోమీటర్లు వెళ్తే సుమారు 20,000 ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్ భూములు తీసుకొని అక్కడ రిజర్వాయర్ నిర్మిస్తే ప్రాజెక్టు కిందనే మేము కూడా ఊర్ల కింద ఉండి మేము ప్రజలం రైతులము పంటలు సాగు చేసుకొని బతకగలుగుతాం కదా అని చెప్పి కూడా జేఏసీగా ప్రభుత్వానికి ప్రపోజల్ చేస్తూ ఉన్నాం. ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఒక 18 టీంలు వచ్చినాయి ఈ భూసేకరణ చేయడానికి. ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేసే అధికారులు మీరు పెట్టకపోతే ఈ డబ్బులు కూడా రావు, పెడతారా పెట్టరా? మీకు అందరికీ తెలుసు సాదా బైనామాలు అందరి ఇళ్లలో ఉంటాయని. పెట్టకపోతే ఆ డబ్బులు కూడా అని బెదిరించుకుంటూ కొంతమందిని పెట్టించే ప్రయత్నం చేశారు. తర్వాత ఒక 10-15 డేస్ తర్వాత మా యువత అంతా రియాక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేసినాం. ఇప్పటి వరకు ఎంతమంది రైతులు భూములు ఇస్తున్నట్టు ప్రభుత్వానికి వాళ్ళ సంతకాలు చేశారు? ఒక 10 to 15 మెంబర్స్. ఎన్ని ఎకరాలు ప్రభుత్వం సేకరించారు? అరౌండ్ 60 to 70 అంతే. ఇలా 3 పంటలు వండే దాంట్లో కట్టాల్సిన అవసరం లేదనేది మా అభిప్రాయం. ఇంకా చాలా సోర్సెస్ ఉన్నాయి మా గ్రామాన్ని ముంపు నుంచి తప్పించడానికి. చాలా సోర్సెస్ ఉన్నాయి. మా పక్కనే 20,000 ఎకరాల అటవీ భూమి ఉంది, అక్కడ కట్టుకోవచ్చు. అదే మా ఉద్దేశం. అందుకే మేము ఇలా గవర్నమెంట్ ఆపోజిట్గా ఫైట్ చేయాల్సి వస్తుంది. మల్లన్న సాగర్ రిజర్వాయర్ 50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించడం సాధ్యం కాదని నిపుణులే చెబుతున్నారని నిర్వాసితుల జేఏసీ అంటోంది. గతంలో వైఎస్ఆర్ సర్కార్ సిద్దిపేటకు సమీపంలో తట్కపల్లి గ్రామం వద్ద 1.5 టీఎంసీ సామర్థ్యంతో ఒక రిజర్వాయర్ను, సీఎం కేసీఆర్ సెగ్మెంట్ అయిన గజ్వెల్ సమీపంలో పాములపర్తి గ్రామం వద్ద 30 టీఎంసీల మరో జలాశయాన్ని నిర్మించ తలపెట్టిందని గుర్తు చేస్తున్నారు. గజ్వెల్ సమీపంలోని పాములపర్తి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 30 టీఎంసీల నుండి 7 టీఎంసీలకు టీఆర్ఎస్ సర్కార్ తగ్గించిందని, దాని పేరును కూడా కొండపోచమ్మ ప్రాజెక్టుగా మార్చారు అంటున్నారు. తట్కపల్లి రిజర్వాయర్ను 1.5 టీఎంసీ నుంచి 50 టీఎంసీలకు పెంచాల్సిన అవసరం ఏంటనేది ముంపు గ్రామాల పోరాట సమితి ప్రశ్న. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొండపోచమ్మ రిజర్వాయర్ అని చెప్పి ఇక్కడ తడకపల్లి రిజర్వాయర్ అని చెప్పి ఉన్నటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం రీడిజైన్ పేరు మీద అక్కడ మంత్రి గారి ఓటు బ్యాంక్ కాపాడుకోవడం ఒక భాగం, ఇక్కడ కొండపోచమ్మ దగ్గర ఉన్నటువంటి కేసీఆర్ గారి ఫామ్ హౌస్ను కాపాడుకోవడానికి రెండింటిని మారుస్తూ ఇక్కడ మల్లన్న సాగర్ పేరు మీద 2 మండలాల్లో 14 గ్రామాలను ముంచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సరైనది కాదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరం కూడా ఏకమై జేఏసీగా ఏర్పడి ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధపడ్డాం. మొదట్లో ఉన్నటువంటిది మేము 123 జీవో ప్రకారంగా 5 లక్షలు 5,50,000 లాస్ట్కు పోరాటం చేస్తూ 5,80 ఇస్తామని మంత్రి ప్రకటన చేసిన తప్ప నిజంగా 2013 చట్టం ఉన్న దాన్ని పక్కన పెట్టి 123 జీవో తీసుకురావడం ఇదెక్కడ సాధ్యమని చెప్పి కూడా తిరుగుబాటు చేస్తే పోలీసుల చేత కేసులు పెట్టించే ప్రయత్నం, భయభ్రాంతలకు గురి చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది తప్ప న్యాయమైనటువంటి అంశం ఏందనేది ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి మంత్రి కానీ ఇప్పటివరకు ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో ఉండి కూడా నోరిపినటువంటి పరిస్థితి లేదనేది. అసలు ప్రభుత్వాన్ని అడిగితే డిపిఆర్ రిపోర్ట్ కూడా లేదని చెప్పి ఈరోజు చెప్తున్న పరిస్థితి. అంటే అసలు మల్లన్న సాగర్ డిజైన్ కోసం ప్రభుత్వం దగ్గర సరైన కార్యాచరణ లేదనేది మాకున్నటువంటి అనుమానాలు. దీన్ని రిజర్వాయర్ పేరు మీదతోటి సేకరించి ఇంకేమైనా చేస్తారనేటువంటిది కూడా ప్రజల్లో ఉన్నటువంటి ప్రధాన డౌట్ కూడా ఉన్నది. ఈ ప్రాజెక్టుకు మల్లన్న సాగర్ అన్న పేరు పెట్టడం కూడా ఆసక్తికర అంశమే. మెదక్ జిల్లా తోగోట మండలంలో నిర్మిస్తూ ఉన్న రిజర్వాయర్కు కొమరవెల్లి మల్లికార్జున స్వామి పేరు మీద మల్లన్న సాగర్ అని నామకరణం చేశారు. ఈ దేవాలయం సిద్దిపేటకు సమీపంలో వరంగల్ జిల్లా చేర్యాల మండలంలో ఉండటం గమనార్హం. మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూ సేకరణకు సహకరించేది లేదని తొగుట కొండపాక మండల రైతులు తెగేసి చెబుతూ ఉండగా ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టును నిర్మించి తీరుతాము అంటోంది. రైతులు కోరిన విధంగా 2013 కేంద్రం చట్ట ప్రకారం ముంపు గ్రామాలకు పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటున్నారు రెవెన్యూ అధికారులు. ముంపు గ్రామాల రైతులకు ఇతర మండలాల్లో తక్కువ ధరకే వ్యవసాయ భూములు లభిస్తాయని, వారిని తాము సొంత సోదరులుగా ఆదరిస్తామంటున్నారు దుబ్బాక రైతులు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల రైతులు చెబుతున్నట్టుగా ప్రభుత్వం ఎక్కడా బలవంతపు భూసేకరణ చేయడం లేదంటున్నారు తోగుట మండల తహసీల్దార్. ఈ ప్రాజెక్టు కోసం అవసరమయ్యే 22,000 ఎకరాల భూసేకరణకు సంబంధించి ముంపు గ్రామాల్లో పలుసార్లు పబ్లిక్ హియరింగ్ నిర్వహించామంటున్నారు.
మల్లన్న సాగర్లో భాగంగా మనకు తోగుట అండ్ కొండపాక 2 మండలాల్లో కలిపి దాదాపు 20,000 ఎకరాలని మనం సేకరించవలసి ఉంటుంది. అందులో భాగంగా ప్రథమంగా తోగుట మండలం తీసుకోవడం జరిగింది. ఆ తోగుట మండలంలో నాకు వచ్చేసి 12,700 ఎకరాలు మాత్రమే మేము సేకరించాలి. ఎల్లారెడ్డిపేటలో దాదాపు 170 ఎకరాలు అది సేకరించాము, ఆల్రెడీ అయిపోయింది, పేమెంట్స్ కూడా అయిపోయింది. తర్వాత తుక్కాపూర్ 1000 ఎకర్స్ అది అయిపోయింది. తర్వాత తోగుటకు వచ్చేసేసి 2,700 ఎకరాలు, పట్టా ల్యాండ్కు దాదాపు 900 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిపోయింది, పేమెంట్స్ కూడా చేసేసాము. బ్యాలెన్స్ ఒక 200 ఎకర్స్ ఉంది. రైతులకు సత్వరమే పరిహారం అందించాలనే సదుద్దేశంతోనే జీవో 123 మేరకు భూసేకరణ జరుపుతున్నామంటున్న తహసీల్దార్, రైతులు కోరితే 2013 కేంద్ర చట్టం ప్రకారం భూసేకరణకు సిద్ధమే అంటున్నారు. ఇలా కాకుండా నెగోషియేషన్ వాళ్ళ యొక్క అంగీకారంతో మాత్రమే చేయండి అని చెప్పేసి ఉద్దేశం ఉంది. కాబట్టి మేము 5,85,000 రూపాయలని ఫిక్స్ చేయడం జరిగింది. అప్పుడు చాలామంది ఒప్పుకొని దాదాపు మనకు 1,500 మందిలో 1,200 మంది మనకు ఫామ్ 1 and 2 సంతకం కూడా పెట్టేశారు. అంటే అది బలవంతం. ఇప్పుడు మొత్తం ఇన్ని వందల ఎకరాలు మీరు జీవో 123 ప్రకారమే అక్విజిషన్ చేస్తున్నారు? అవును, 123 ప్రకారమే. ఎందుకంటే ఇక్కడ మనం 2013 జీవో చట్టం ప్రకారం పోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఏదైతే రైతుకి 2013 ప్రకారం పోతే నష్టం జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో మాత్రమే ఈ జీవో 123ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ జీవో ప్రకారం అంగీకరించిన వాళ్ళు, దానికి ఒప్పుకొని ముందుకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకు మాత్రమే మేము 5,85,000 రూపాయల చొప్పున ఎకరానికి ఇస్తున్నాము. 270 ఎకరాలు పట్టా ల్యాండ్ సేకరించడం జరిగింది. గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఒక 70 ఎకరాలు రెజ్యూమ్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియా ప్రపోజల్ సబ్మిట్ చేస్తున్నాము. 270 ఎకరాలకు ఆల్రెడీ పేమెంట్ కూడా చేయడం జరిగింది. ఏటిగడ్డ కిష్టాపూర్లో దాదాపు 150 మంది రైతులు కవర్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగానే వస్తున్నారు. మేము ఎవరినని చెప్పేసి నువ్వు బలవంతం పెట్టాలి, కంపల్సరీ చేయాలి, నీకు ఇది నష్టం జరుగుతుందని చెప్పేసి మేము ఎక్కడ చెప్పట్లేము. ఒకవేళ 2013 చట్టమే కావాలి అనుకుంటే ఇప్పుడు మ్యాక్సిమం 2 నెలలు చూస్తాము. చూసిన తర్వాత ఎవరైతే 123 జీవో కింద వచ్చినారో వాళ్ళకు మాత్రం 123 కింద వచ్చే పరిహారం మొత్తం ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ ఎవరైతే ఆగుతారో వాళ్ళకు మేము 2013 జీవో చట్టం ప్రకారమే కంపల్సరీగా నోటిఫికేషన్ 45 రోజులు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ తర్వాత క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ స్వీకరించి తర్వాత చట్టం ప్రకారం ఎంత రావాలనో వాళ్ళకు ఆ లెవెల్లో పరిహారం అందించడానికి రెడీగా ఉన్నామని చెప్పి. మెదక్ జిల్లా దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని తోగుట, గజ్వేల్ సెగ్మెంట్ పరిధిలోని కొండపాక మండలాల్లో నిర్మితం కానున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు వల్ల 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. మెదక్తో పాటు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, అందుకే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టిందంటున్న దుబ్బాక రైతులు మల్లన్న సాగర్ సాకారమయ్యేందుకు ముంపు గ్రామాల ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. మెదక్ జిల్లాకు సాగునీరు సమస్య వల్ల వ్యవసాయం ఆశాజనకంగా లేదని వాపోతున్నారు. పూర్తిగా వర్షాలపైనే ఆధారపడి తాము కష్టాల సాగు చేస్తున్నామంటున్న దుబ్బాక రైతులు మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల యావత్ మెదక్ జిల్లాకు సాగునీరు అందనుంది. ప్రత్యేకించి దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం రైతులంతా కూడా తమ పొలాలకు నీరు వస్తుందని చెప్పేసి ఆశపడుతున్నారు. క్షేత్రస్థాయిలో రైతుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో వారి మాటలను విందాం. మనతో పాటు దుబ్బాక మండలానికి సంబంధించిన పలువురు రైతులు ఉన్నారు. మీరేమంటారు? మీరు ఎక్కడి నుంచి ఈ మల్లన్న సాగర్ రిజర్వాయర్ వల్ల ఈ దుబ్బాక మండలానికి ఎలాంటి ప్రయోజనం చేకూరుంది? మల్లన్న సాగర్ నిర్మాణం వల్ల ఈ దుబ్బాక మండల ప్రాంతంలో, దుబ్బాక గ్రామ ప్రాంతంలో కావచ్చు, మాకు బుద్ధి తెలిసిన నుంచి పూర్తిగా మా భూములన్నీ ఎడారులై ఈ పూర్తిగా కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న ప్రస్తుత తరుణంలో మల్లన్న సాగర్ నిర్మాణం అయితే ప్రతి ఎకరాకు నీరొచ్చి ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూసే పరిస్థితి ఉంది. 14 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. నిర్వాసులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. వారికి మీరేం చెప్తారు? వాళ్ళకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాం. దేనికైనా సిద్ధం. ప్రభుత్వం అన్ని రకాల ఆదుకుంటాను హామీ ఇస్తుంది. ఒకవేళ ప్రభుత్వం వెనక ముందైనా ఇక్కడ ప్రాంత రైతులు, ఇక్కడ లబ్ధి పొందే రైతులు వాళ్ళని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. వాళ్ళకు కూడా మాకు సంబంధించిన ఆస్తులు మా దగ్గరికి వస్తే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. మల్లన్న సాగర్ నిర్మాణం జరిగితే మాకు న్యాయం జరుగుతుంది. ఎకరాకు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు నాకు 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలకు వస్తే మేము 4 అన్నదమ్ములము. ఎకరాకు మా 4కి కూడా ఎకరా చొప్పున వారుతుంది. మల్లన్న సాగర్ వస్తే మాకు ఇప్పుడు నేను బోర్లు వేస్తే నాకు ఒక బోర్ వేయబడి 1,50,000 రూపాయలు ఖర్చు జరిగింది. వాళ్ళు వాస్తవంగా ఒకటేసారి ప్రాజెక్ట్ కడుతున్నాం, మీరు అంతా వెళ్ళిపో అంటే ఎవరికైనా బాధ ఉంటుంది. ఆ బాధను అర్థం చేసుకుంటాం. కాకపోతే మీరు అంతా సహకరిస్తేనే ఇలా మీ 7-8 గ్రామాలు ఇట్లా సహకరించినట్టయితేనే ఇలా 100,000 గ్రామాలు బాగుపడతాయని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం. సార్, దయచేసి మీరు ప్రాజెక్టుకు అందరూ సహకరించి ప్రాజెక్ట్ నిర్మాణం
నిర్మాణం అయ్యేటట్టు మీరు అంతా సహకరించాలని చెప్పి మేము వేడుకుంటున్నాం సార్. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ కూడా ఇయ్యనంత నష్టపరిహారము ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇస్తుంది. దానికి కూడా వాళ్ళు రైతులు సహకారం చేసి బ్రహ్మాండంగా వాళ్ళు పాల్పంచుకుంటే ప్రభుత్వం కూడా వాళ్ళు ఏ సహకారమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నది. కావాలని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తే వాళ్ళు అట్లా నష్టపోతే తప్ప కానీ లాభపడరు. వాళ్ళ గురించి 100% సంఘీభావం చెప్తాం. వాళ్ళకు ఏమైనా భూములు కావాలన్నా కూడా చూపిస్తాం. వాళ్ళని ఇక్కడ వాళ్ళు వస్తే మేము ఉంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మల్లన్న సాగర్ ప్రాజెక్టు సాకారం కావాలంటే భూసేకరణకు ముంపు గ్రామాల రైతులు సహకరించాలి. లక్షల ఎకరాల్లో సిరులు పండేందుకు తమ భూముల్ని కోల్పోతూ త్యాగాలకు సిద్ధపడుతున్న ముంపు ప్రాంత ప్రజల డిమాండ్లను నెరవేర్చుతూ వారికి సరైన న్యాయం చేయాల్సిన బాధ్యత మాత్రం తెలంగాణ ప్రభుత్వానిదే. భూముల్ని ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా వారికి నష్టపరిహారం, పునరావాసం, ఉపాధి అవకాశాలు కల్పించే ఆకర్షణీయ ప్యాకేజీని ప్రభుత్వం రూపొందించాలి. అప్పుడే మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం వివాదాలు లేకుండా ముందుకు సాగుతుంది. అయితే ప్రభుత్వం కూడా నిర్వాసితుల సంక్షేమం పట్ల నిబద్ధతతోనే ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నీళ్లు నిజాలు, ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. ఆకుపచ్చ తెలంగాణ కావాలంటే